గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల చైతన్య సదస్సు వచ్చిన పెద్దలు వేణులక్క గారికి ఉద్యమ నమస్కారాలు. తెలంగాణ జనసమితి పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జున గారికి ఉద్యమ నమస్కారాలు. నారబోయిన కిరణ్ గారికి ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా కంటు నాగరాజు గారికి ఉద్యమ నమస్కారాలు. కొల్లు కృష్ణారెడ్డి గారికి ఉద్యమ నమస్కారాలు. బొమ్మగోని వినయ్ గౌడ్ విద్యార్థి సమితి జిల్లా అధ్యక్షుడు ఉద్యమ నమస్కారాలు. నాగు నాయక్ గారికి, అదేవిధంగా మా యువజన రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా గారికి, అదేవిధంగా రమాశంకర్ గారికి, కోటేశ్వర్ గారికి నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటాను. విద్యార్థులారా, ఈ ప్రోగ్రాం అనేది మీకోసమే. ఒక్క 5 నిమిషాలు మీరు అందరూ కూర్చోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్తు ప్రపంచం కూడా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఆ ఎంతకు వచ్చిన విద్యార్థులు దయచేసి మీరు అందరూ చదువుకుంటారు. క్లాస్ రూమ్లో సార్లు ఇచ్చి స్టార్ పాఠాలు చెప్తుంటే ఎంతకు వచ్చిన వాళ్ళు శ్రద్ధగా ఉంటే ఎంతకు వచ్చిన వాళ్ళు కూడా మేధావులు అవుతారు. ఇప్పుడు మీ అక్క మాట్లాడేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరికి వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ఏ కమిట్మెంట్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ సిన్సియారిటీ విత్ ద స్టూడెంట్స్. కాబట్టి ఎప్పుడైనా సరే విద్యార్థులు మనకు మెచ్చుకోవాలంటే మన బిహేవియర్, మన అపియరెన్స్ అనేది చూస్తే అవతలకి తెలిసిపోతుంది మనం ఏ విధంగా ఉన్నామని చెప్పేసి. ఇప్పుడు మీకోసం మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. మీకోసం మేము హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను చదువుతున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? మాకు తెలిసిన కొన్ని మంచి గుణాలు మా విద్యార్థులతో షేర్ చేసుకోవాలనే ఆలోచనతో దాదాపు 150 కిలోమీటర్లకు వెళ్ళి దూరం వచ్చినాం. మీరు ఎవరు కూడా మా మాట వినకుండా ఎవరిది వారు లేచిపోతే మాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది తమ్ముళ్ళు చెల్లెలు. కాబట్టి దయచేసి ఒక 5 నిమిషాలు, నేను 3 నిమిషాలే మాట్లాడతా, ఎక్కువ చెప్పాను. మన యొక్క జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి, ఈ రోజులలో ఏ విధంగా నాశనం చేసుకుంటున్నామో మన చేతులతోనే విద్యార్థులు, వాటిపైన 2 పాయింట్లు చెప్పి నేను ముగిస్తా. దయచేసి 2 నిమిషాలు ఎవరు కూడా ఫోన్లో పట్టుకొని కూడా మాట్లాడకుండా కూర్చోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ రోజుల్లో విద్యార్థులు పూర్తిగా గంజాయి, సిగరెట్కి, డ్రగ్స్ మత్తులకి బానిసవుతున్నారు. అది కేవలం దేనివల్ల అంటే మన ఆలోచన విధానము పక్కదారిలో పెట్టడం వల్లనే. మన ఆలోచన విధానము, మన చదువుకునే చదువుకి మనం ఆలోచిస్తలేము, మనం చేసే పనికి మనం ఆలోచిస్తలేము. ఖాళీగా సమయాలలో ఏదేదో పిచ్చి ఆలోచన వలన, అవరకు దోస్తాన పట్టడం వలన, చదువుకోవడంతో మనం తిరగడం వలన చెడు వ్యసనాలు మనకు అలవాటు పడుతున్నాయి. ఆ వ్యసనాలు మనకు అలవాటు పడితే మన జీవితాలు ఏ విధంగా అయితే అంటే రోడ్డు మీద రూపాయి అడుక్కున్నటువంటి విలువ ఉండేది. కానీ నువ్వు పిహెచ్డీ చేసినా కానీ ఈ వ్యసనాలకు అలవాటు పడితే నీకు విలువలు ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను సూటిగా చెప్తున్నాను. అనేక మంది విద్యార్థులు దాదాపు 1 సంవత్సరం కింద 6వ తరగతి చదువుతున్న విద్యార్థి, 6 సంవత్సరాల పాప హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఇదే విధంగా గంజాయి కొట్టి ఒక గంజాయి మత్తులో ఉండి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేయడం జరిగింది. అంటే అలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. అలాంటి వేధింపులు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు విద్యార్థులకి మా కాలంలో అంటే మేము 90s లో ఉన్నాం, మాకు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, మాకు ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్లు లేవు, మాకు ఇట్లా యూట్యూబ్లు లేవు, మాకు ఇట్లా గూగుల్ లేవు. ఏమున్నా సరే బుక్కులు లేకపోతే పెద్దవాళ్ళు అడిగి మేము తెలుసుకొని ఈ దాకా వచ్చాము. కానీ ఇప్పుడున్న మీకు సాంకేతికంగా అనేక పరికరాలు మీకు ఉన్నాయి, టెక్నికల్గా మీకు అనేక పరికరాలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుంటే ఎటువంటి కాలేజ్ ఫీజు కట్టకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఉపయోగించుకునే వాళ్ళు ఈరోజు అనేక పెద్ద పొజిషన్లో ఉన్నారు, మనం చూస్తూ ఉంటున్నాం. కానీ కొంతమంది విద్యార్థులు అనవసరంగా వాళ్ళ చేతులతోని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఈ యొక్క గంజాయి, డ్రగ్స్ బానిసలు పడితే మన మైండ్ అనేది అటెన్షన్ ఉండదు, పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి, అనవసరమైన విషయాలు మనం మాట్లాడుకుంటాం. కాబట్టి దయచేసి విద్యార్థులారా నేను ఒకటి చెప్తా, మనము ఈ యొక్క మంచి జనరేషన్లో మీరు అదృష్టవంతులు, ఈ జనరేషన్లో ఉండడం, ఈ జనరేషన్లో మీరు ఉన్నందుకు దయచేసి మీరు టెక్నికల్గా మీరు దాన్ని ఉపయోగించుకొని మన జీవితాలు ముందస్తు ఎట్లా పోతే ఏ విధంగా మనం జీవితంలో ప్రయోజకులకు కావాలని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి. కూర్చోవాలి, ఎంత పిల్లలు కూర్చోవాలి. మీ కాలేజీలో పర్మిషన్ తీసుకొని మరి ఇక్కడ నాయకులు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. మిమ్మల్ని రోడ్డు మీద పోయి టైంపాస్ చేయడానికి కాదు పిల్లలు. తమ్ముడు మీకే నేను చెప్తుంది, అర్థమవుతుందా? దయచేసి మీరందరూ సిన్సియర్గా డెడికేటెడ్ ఉండాలి. ప్రోగ్రామ్
ఎప్పుడైనా సరే విద్యార్థి జీవితంలో ఈ యొక్క దశలోనే మనం మంచి నేర్చుకుంటే జీవితంలో మంచిగా బాగుపడతాము, మంచి ఉన్నత స్థాయిలో ఉంటాం. ఈ దశలోనే మనము చెడు అలవాట్లకు, చెడు మానసులకు, చెడు ఆలోచనలకు మనం పోయినామనుకోండి జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. ఎందుకంటే మనకు అన్న తల్లిదండ్రులని మనం పేరు నిలబెట్టాలి, వాళ్ళ పేరు పోగొట్టే వ్యసనాలు మనం బానిసలు అవ్వద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అనేక మంది విద్యార్థులు ఆంధ్రలో చూసుకుంటే మళ్ళీ ఒక పిల్లవాడు గంజాయి కొడుతుందని చెప్పేసి సొంత తల్లి స్తంభానికి కట్టేసి కొడితే ఆ తల్లి పడుకున్నాక రాత్రి ఆ తల్లి మీద గడ్డెట్రాయి ఎత్తేసి ఆ అమ్మాయిని చంపడం జరిగింది. అంటే విద్యార్థులు ఏ దారిలో పోతున్నారని మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రకమైన సంఘటనలు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి. సిగరెట్ తాగడం అనేది చాలా తప్పు, గంజాయి కొనడం అనేది చాలా తప్పు. అవన్నిటికీ మనం అసలు ఆ మాటలు మనం మాట్లాడుకోవద్దు, ఆ వాటికి అన్నిటికీ దూరం ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క గంజాయి అనేటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, తెలంగాణ రాష్ట్రం అనే కాదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ అనే మాట చాలా తక్కువ వినిపించేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని ప్రభుత్వ తప్పుదల వల్ల రాష్ట్రం లోపలికి పూర్తిగా మనకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఆ డ్రగ్స్ నిర్మూలించడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ జనసమితి పార్టీ కలిసి ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలించడానికి అనేక ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు మేము చేపడుతున్నాం. హైదరాబాద్లో కూడా మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో కూడా పెట్టడం జరిగింది. కావున విద్యార్థులారా దయచేసి నేను ఒకటే చెప్తా, మీరు ఉన్నత స్థాయిలో ఎదగాలంటే, మీ ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలంటే ఇలాంటి చెడు వ్యసనాలు